దేవాది దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనుదినము కూడా ఆ వాక్యాన్ని వింటూ మరి దేవునిలో మీరు బలపడుతున్నారని, మీ ఆత్మలను బలపరుచుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఈ అమూల్యమైన వాక్యాలను మీ మధ్య ఉంచుతున్నాను. కావున ఈ యొక్క వాక్యాన్ని మీరు సంపూర్తిగా సంతోషంగా వినండి, సంపాదించుకోండి. ఎందుకంటే దేవుని యొక్క పిలుపు మనకందరికీ కావాలి. ఏంటి ఆ పిలుపు అంటే ఆయన సువార్త భారం. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకునే ముందు యథావిధిగా మరి ఇంతవరకు కూడా చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని సదా దీవించును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూసుకున్నట్టే నమ్మకమైన జీవితము. హల్లెలూయా. నమ్మకమైన జీవితము అన్న అంశం మీద కొన్ని దైవ వచనాలను మనము పాఠంగా నేర్చుకుందాం. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలా ఎపిసోడ్లో కూడా చెప్తుంటాను. ఇది గ్రంథమే, కానీ ఇది కూడా మనకి ఒక పాఠశాల. ఏమి పాఠశాల అంటే ప్రేమ పాఠశాల. హల్లెలూయా. తండ్రి యొక్క దేవుని యొక్క పాఠశాల ఇది, ప్రేమ పాఠశాల. ఆ యొక్క స్కూల్లో మనము విద్యార్థులము కనుక మనం అందరం కూడా ఆయన మాట వినాలి. మనకు ప్రధాన బోధకుడు ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే. జ్ఞానం లేనప్పుడు జ్ఞానంనిచ్చి, బుద్ధి లేనప్పుడు బుద్ధినిచ్చి, ఆలోచన లేనప్పుడు ఆలోచన ఇచ్చి, పడిపోతున్న సమయాల్లో ఆయన ఒక అమూల్యమైన వాక్కు ద్వారా మనల్ని లేపుతున్నాడు పైకి. హల్లెలూయా. కావున ఆయన మనకి ప్రధాన బోధకుడు. మనం అందరం కూడా విశ్వాసున్న ప్రియ సహోదరులారా. లోకంలో ఎంతోమంది పెద్ద పెద్ద దైవ సేవకులు ఉండొచ్చు, సువార్తకులు ఉండొచ్చు, పరిచయం చేసేవారు ఉండొచ్చు, పరిచయం చేసేవాళ్ళు, ఇంకా అనేకమైన పెద్ద పెద్దవారు ఉండొచ్చు. కానీ మనం అందరం కూడా విద్యార్థులమే అన్న విషయం, మనము స్టూడెంట్మే. మనం పెట్టుకున్నామండి పేర్లు. పోప్ అని, బిషప్ అని, రెవరెండ్ అని, డాక్టర్ రెవరెండ్ అని. ఇది మనం పెట్టుకున్నదే తప్ప తండ్రి మనకి ఇవ్వలేదు. అందుకే క్రీస్తు ఒక దగ్గర అంటాడు శిష్యులతో, మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్త చేస్తూ వారందరూ కూడా నా తండ్రికి, తర్వాత నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఈ మాట చాలామంది మర్చిపోతుంటుంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠంలో నీతి ఏంటంటే నమ్మకమైన జీవితం. హల్లెలూయా. ప్రపంచంలో మనం జీవిస్తూ ఉంటాము, ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటాము, ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము. అన్నీ బాగానే ఉంటాయి, కానీ నమ్మకమైన జీవితం జీవించడం అనేది చాలా అరుదుగా ఉన్న మనుషులది. చాలా తక్కువ మంది ఉంటారు అలాగే నమ్మకంగా జీవించేవారు, నమ్మకంగా చెప్పేవారు. కానీ ఎక్కువగా ఎవరుంటారో తెలుసా? నమ్మించి మోసం చేసేవాళ్ళు. హల్లెలూయా. ఎవరుంటారండి? నిన్ను నమ్మించి మోసం చేసేవారు ఎక్కువ ఉంటారు, నమ్మకంగా జీవించేవారు తక్కువగా ఉంటారు. నమ్మించి మోసం చేసేవారి యొక్క మాటలు చాలా మృదువుగా, అందంగా, చక్కగా, ప్రేమగా, నెమ్మదిగా ఉంటాయి. వారు కోపగించుకోరండి. కానీ నిన్ను ప్రేమించిన వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో తెలిసి వినడానికి కఠినంగా ఉంటాయి, గద్దింపులాగా ఉంటాయి, అసహించుకున్నట్టు ఉంటాయి. కానీ అది గ్రహించుకోలేని చాలామంది నన్ను దూషిస్తున్నారు అనుకుంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. దోషం కాదండి, అది నీ మీద ఉన్న ప్రేమతో చెబుతున్న మాటలు. మీ జీవితాలు చెడిపోకుండా, పాడైపోకుండా మీకు చెప్పే హిత బోధ. అదే ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. హల్లెలూయా. హిత బోధ అండి. అందుకే సామెతల గ్రంథం అంటాడు, తండ్రి ఎవరైతే తండ్రిగా శిక్షకు పాత్రగా ఉంటాడో, గర్జనకు లోబడతాడో వారు ధన్యత పొందుకుంటాడు అంటాడు 13వ అధ్యాయంలో. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నమ్మకమైన జీవితం నీలో ఉందా? ఒక్కసారి నీ జీవితాన్ని నీవే తిరగేసి చూసుకో.
తిరగేసి చూసుకుంటే తెలుస్తుంది. ఈరోజు వాక్యం ఎలాగైపోయిందంటే వాక్యం వింటారే కానీ పై పై ప్రార్థన, లోతుగా ప్రార్థన ఉండదు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రార్థన చేసేవారు తక్కువ, పై పై పెదవులతో చేసే ప్రార్థన ఎక్కువ. కనుకనే నీ అమూల్యమైన వాక్యము నీ హృదయంలోకి వెళ్ళట్లేదు. ఇంకా నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మనిషి ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నమ్మి అది చేయడానికి వెళ్ళిపోతామే. అది మంచో చెడో, లాభమో నష్టమో ఆలోచించం, చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఒక మంచి మాట నీకు కఠినంగా ఉంటుంది కదా. చాలామంది చూస్తూ ఉంటామండి, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఆడవాళ్ళలో కానీ కఠినంగా ఉంటాయి మాటలు. నన్ను దూషిస్తున్నారు, నన్ను అసహించుకుంటున్నారు అనుకుంటారు కానీ ఆ మాట నా జీవితాన్ని మార్చడానికి చెప్పారు కదా అని అనుకోరు. పరమ తండ్రి చెప్పింది, తన కుమారుడు అయిన మెస్సయ్య గారు చెప్పిన మాట కూడా అంతే. కానీ నమ్మకంగా జీవించడం అనేది మరలా చెప్తున్నాను, మానవునికి అసాధ్యము. హల్లెలూయా! మానవునికి అసాధ్యం అండి. అంతవరకు ఎందుకు, ఒక గృహంలో చూసుకుందాం, బయట ప్రపంచం కోసం కాదు, ఒక గృహంలో చూద్దాం. భార్య మాట కొన్ని సందర్భంలో భర్త నమ్మడు, భర్త ప్రవక్తను చూసి భార్య నమ్మదు. అలాగే బిడ్డలు కూడా అంతే. ఒక కుటుంబంలోనే నమ్మకం లేనప్పుడు ప్రియ క్రైస్తవురాలా మరి భావ్య ప్రపంచంలో ఎలా నమ్మకం కుదురుతుంది నీకు? కానీ ఇక్కడ ఒక మాట చూసుకుంటే పరమ తండ్రి అంటున్నాడు, పరిశుద్ధ కాలంలో మాట్లాడిన మాట ఇది, 3వ తరము. పరిశుద్ధ కాలం అంటే 3వ తరము. ఇలాగైనా చాలామంది కోపం వచ్చేస్తుందండి. 3వ కాలం ఎక్కడుందండి? ఒకటే కాలం కదా. తప్పు. బైబిల్ 3 రకాలని చెప్తుంటారు. ఇప్పుడు కూడా 3 కాలాల్లో రాయబడిన మాట అది. తండ్రి కాలం 1, కుమారుడి కాలం 2, పరిశుద్ధాత్మ కాలం 3. ఇప్పుడు మనం పరిశుద్ధ ఆత్మ కాలంలో ఉన్నాము. అంటే ప్రకటన గ్రంథంలో ప్రస్తుతం నడుస్తున్నాం మనం. ప్రకటన గ్రంథం అంటే ఏంటో తెలుసా? నశించడానికి కారణం అది. సూచన. ఈ ప్రపంచం నశించిపోవడానికి, మనుషులు నశించిపోవడానికి అదొక సూచన. ఇది గమనించుకోండి ప్రియ క్రైస్తవులారా. గమనించుకోరు. ఎందుకంటే వారికి హృదయంలోకి వాక్యం ఉండదండి. పైపైనే పొట్టి తేలిపోయినట్టు తేలిపోతున్నారు. వీళ్ళకి పెట్టుకున్న పేరేంటో తెలుసా? క్రైస్తవులు. హల్లెలూయా! అందుకే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఓ క్రైస్తవులారా వినండి బాగా. ఏమంటున్నాడు అక్కడ చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలకు చూసినప్పుడు, ఎబ్రీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు అంటాడు, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండెను. హల్లెలూయా! ఏంటండి? దేవుని ఇంటిలో ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈయన కూడా ఎవరైనా ఈయన కూడా ఆయనను పిలిచిన వాని పరిధిలో ఉంటూ నమ్మకంగా ఉన్నాడంటాడు. అక్కడ ఎవరి గురించి చెప్పిన మాట తెలుసా? మెస్సీ గారి కోసం, క్రీస్తు కోసం చెప్పిన మాట. ఈయన కూడా అలాగే నమ్మకంగా ఉన్నాడు. తనను పిలిచిన వారి యొక్క పరిధిలో. ఎవరు పిలిచారు? ఎవరు పంపించారు? పరమ తండ్రి మెస్సీని భూలోకానికి పంపించాడు. పంపించిన వాని యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, తను చెప్పిన తండ్రి అప్పగించిన పని అంతా కూడా చక్కగా ఎక్కడ పొల్లిపోకుండా చేసేసాడు. అందుకే ఘనత పొందాడని అక్కడ వాక్యం కనిపిస్తుంది. మోషే ఎలాగైతే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడో ఈయన కూడా ఉన్నాడు. అయితే ఒకరి ఇల్లు వాడు కట్టుకుంటాడా? కట్టుకోడు, ఎవరో కట్టాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక నిర్మాణం చేసుకుంటారు గృహాన్ని చాలామంది కదా. అయితే ఇందులో సంతోషించేది ఎవరో తెలుసా? ఇంటి యజమాని కాదండి, అది కట్టేవాడు. ఆ రూపురేఖను చూసిన తర్వాత ఆహా, ఇంత సుందరంగా ఈ భవనం కట్టానా అని అతను సంతోషపడుతాడు, ఘనత పొందుతాడు. అదే రీతిగా క్రీస్తు కూడా తండ్రి దగ్గర మహిమ పొందాడని ఆ 2-3 వచనాల్లో మనం చూసుకుంటాం. ఈ సంగమ మోషే కోసం ఎందుకు రాశాడండి? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి?
కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మోషే గారిని అంటే ఆయన ఇల్లు అంటే ఇల్లంటే ఏంటి? ప్రపంచం. ఈ ప్రపంచం అంతట్లో దేవుడు నిర్మించిన ఈ లోకం అంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు ఆయన. చాలామంది అనుకుంటారు బండతో మాట్లాడమంటే కొట్టాడు మోషే, అది పెద్ద నేరం అయిపోయింది, అందుకే మోషేని ఆ పాలు తేలు ప్రవహించే కానాను దేశానికి పంపలేదని అనుకుంటాం వాక్యం ద్వారా. కానీ అది వాస్తవం కాదు, వాస్తవం కాదు. ఆయన ఒక మాదిరిగా చూపించాడు ప్రపంచానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మాదిరిగా జీవిస్తున్నావా? నీవు మాదిరిగా జీవిస్తున్నావా తండ్రి దగ్గర? నీవు నమ్మకంగా జీవిస్తున్నావా? ముందు చెప్పినట్టుగా నీ ఇంటివారినే నువ్వు నమ్మవు, నీ ఇంటివారే నిన్ను నమ్మరు. ఇక దేవుడి దగ్గర అలాగ నమ్మకంగా జీవిస్తావు? నమ్మకం ఏదండి? నమ్మకం ఏది ఎలాగొస్తుందంటే నీ నోటి నుంచి అబద్ధం రాకూడదు, సత్యమే పలకాలి. చాలామంది చూడండి మాటలు దాసి 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 రహస్యంగా దాచుకొని బయటికి మాత్రం అబద్ధాలే చెప్తారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వారి హృదయాన్ని వారే కించపరుచుకున్నట్టు, వారి జీవితాన్ని వారే పాడు చేసుకున్నట్టు ఉంటుంది. ఒకరు అంటారు వాక్యంలో లోతుగా వెళ్ళిపోవాలండి. ఎక్కడికి వెళ్ళిపోతావు లోతుగాను? పైన ఉన్న వాక్యమే నీకు అర్థం కాలేదు, మధ్యలో ఉన్న వాక్యమే నీకు అర్థం కాలేదు, పైన ఉన్నది మధ్యలో ఉన్నదే నువ్వు చేయలేకపోతున్నావు, ఇంకా లోతుగా వెళ్ళి నువ్వేం చేస్తావు? నేను అంటాను ఇలాంటి మాటలు మాట్లాడేవారు అవివేకులు అంటాను నేనైతే. అసలు తండ్రి ఏం చెప్పాడు ముందు వచ్చేవయ్యా, లోతు మాట దేవుడు ఎరుగు. ఎంత లోతుగా వెళ్తావు నువ్వు వాక్యానికి? ఎంత లోతుగా వెళ్తావు? ఎంత లోతుగా నాకు అంత ఉండదు. ఎందుకంటే వాక్యం అనేది ఒక జలపాతం. హల్లెలూయా, ఒక జలపాతం అండి. నువ్వు వెళ్ళే కొడిది కూడా అది తీసుకెళ్తూనే ఉంటాడు, దానికి అంతు పరువు ఉండదు. అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. నీవు తండ్రి దగ్గర నమ్మకంగా జీవించాలంటే తండ్రి నీకు అప్పగించిన పనిని నీవు బ్రతుకున్నప్పుడు, నీవు తిరుగుతున్నప్పుడు, నీవు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు, నీవు నడవగలిగినప్పుడు సక్రమంగా చేయు. అది నమ్మకమైన పని. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడంటే ఇంచుమించుగా 6 లక్షలు అంటారు కానీ కాదండి, 20 లక్షల జనాంగాన్ని మోషే గారు నడిపించారంటే చిన్న మాట అది? చిన్న మాట? ఆయన కోపం రాదా? అనుకుందాం ఒక సంఘంలో ఒక 500 మంది విశ్వాసం ఉన్నారు. వారు ఏదైనా తప్పు చేశారనుకో, 500 మంది ఎందుకు, ఒక 100 మంది విశ్వాసం ఉన్నారు. అందులో ఏదో ఒక వారం ఒక 20 మంది, ఒక 10 మంది, 100 మంది వెళ్తారా సంఘానికి? వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారు? ఆ మొదటి రోజు వెళ్తారు. అంటే రొట్టి ద్రాక్షరసం ఇచ్చినప్పుడు వెళ్తారు, ఇంక తర్వాత కనిపించరు. 100 మంది ఉన్న సంఘంలోనే యాజకుడికి ఏమవుతుంది? జనం రాకపోతే విసుగుదల వస్తుంది. ఎందుకంటే వారిని నడిపించాలని, వారిని నమ్మకంగా తండ్రి దగ్గర చేయాలని, మంచి వాక్యంతో వారికి శుద్ధి చేయాలని యాజకులు ఆలోచిస్తారు. కానీ విశ్వాసం ఏం చేస్తారు? వెళ్తే వెళ్తారు, లేకుంటే లేదు. అది కూడా వాళ్ళు ఖాళీ ఉంటే, ఖాళీ లేకపోతే అది కూడా ఉండదు. మరి అప్పుడు ఆ యాజకుడికి బాధ కలిగి కోపం రాదా? 100 మందిలో ఉన్న వారికి ఇంత కోపం ఉంటే మరి లక్షల కొలది నడిపిస్తున్న మోషేకి విసుగుదల రాదా? విసుగుదల రాదా? ఆలోచిద్దాం. అయినప్పటికీ ఆయన ఓర్చుకున్నాడండి. అందుకన్నాడు నా ఇల్లంతట్లో నేను అప్పగించిన పని అంతట్లో కూడా విశ్వాసంగా చేశాడు. తప్పు చేసిన వాడికైతే ఈ సాక్షి చెప్తాడు తండ్రి. నిజంగా మనం అనుకున్నట్టు బండతో మాట్లాడమంటే కొట్టేశాడు, ఓకే కదా. అన్ని చోట్ల కొట్టి ఇక్కడ మాట్లాడమని చెప్తే కొట్టేశాడు, పొరపాటు అయిపోయింది. ఆ చిన్న పొరపాటు తండ్రి క్షమించలేదా? ఈరోజు మనం చేస్తున్నది చిన్న పొరపాట? మనం చేస్తున్నది చిన్న పాపమా? మన నడకలు సరిగ్గా ఉన్నాయా? మరి మనం చేసే దుర్మార్గపు కార్యాలను ఆలోచించుకుంటే మోసే చేసినంత ఆవగిందంత కూడా కాదు. ఆలోచించండి. ఒకరి మీద నెపం వేసేస్తాం, ఒకరి మీద నేరం వేసేస్తాం, కానీ నీ చేస్తున్న తప్పు ఏదని తెలుసా? అలా అనుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఏడిపించారండి పరమ తండ్రిని. ఈరోజు నువ్వెంత ఏడిపిస్తున్నావు? ఎంత ఏడిపిస్తున్నావు? నేను నమ్మకంగా ఉంటున్నావా?
వారానికి నెలకి ఎన్ని వారాలు అంటే 4 ఆదివారాలు. అంటే మామూలుగా వెళ్ళేవారు. కొన్ని 4 శనివారాలు. అంటే 4 శుక్రవారాలు. ఒక్కొక్క వారంలో 5 వస్తుంటాయి. అంటే టోటల్‌గా చూసుకుంటే 8 దినాలు నెలకి. ఈ 8 దినాలు కూడా నీవు క్రమంగా తండ్రి ఆలయానికి వెళ్తున్నావా? ఈ 8 దినాలు కూడా నీవు క్రమంగా సక్రమంగా ఆయనకి నీకు అప్పగించిన పని చేయగలుగుతున్నావా? 8 దినాలే నువ్వు చేయలేని వాడివి మోషే మీద నేరం వేస్తావా? నేరం వేస్తావా? తప్పు చేశాడంటావా? మరి నీ తప్పుడు? ఇప్పుడే సహోదరులారా ఆలోచించండి. ఎందుకంటే నమ్మకంగా జీవించాలి తండ్రి దగ్గర. నమ్మకంగా ఉండాలి తండ్రి దగ్గర. నీ నమ్మకమే నిన్నేం చేస్తుందంటే హై పొజిషన్‌కి తీసుకెళ్తది. హల్లెలూయా! నీ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది. నీ నీతే నిన్ను నడిపిస్తుంది. నీకు ఆపద కలిగినప్పుడు ఆ నీతే నీ ముందు నడుస్తుందని యెషయా గ్రంథం 58 అధ్యాయంలో ఉంది. నీకు ఆపద కలిగినప్పుడు నువ్వు చేసిన నీతి కార్యాలు, నీతి మాటలు నీ ముందు నడిచి అది నీకు వెలుగును చూపిస్తాయంటది అంటాడు పరమ తండ్రి. కావున ఇప్పుడు సంగమా నమ్మకమైన జీవితం జీవిద్దామండి. ఎంతకాలం ఉంటామో భూమి మీద మనకు తెలియదు. ఎంతకాలం ఏ కాలంలో ఎవరిని పరమ తండ్రి పిలుస్తాడో మనకు తెలియదు. కొద్ది కాలమైనా, కొద్ది నిమిషాలైనా, కొన్ని గంటలైనా, కొన్ని వారాలైనా దేవుడి దగ్గర మనం తండ్రి దగ్గర మనం నమ్మకం భలే నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. భలే నమ్మకమైన దాసుడా అనిపించుకుంటే తండ్రిని మనల్ని దీవిస్తారు పరలోకం నుంచి. ఆశీర్వదిస్తారు. మోషేని ఆశీర్వదించి అందుకన్నాడు ఒకడి ఇల్లు ఒకడు కట్టుకోడు. ఒకడి ఇల్లు మరొకడు కట్టినప్పుడు ఆ ఇంటి యజమాని కంటే కట్టినవాడు ఘనత పొందుతాడంట. హల్లెలూయా! అందుకే క్రీస్తుని ఏం చేశాడు? మహిమ పొందుకున్నాడు తండ్రి దగ్గర. పరమ తండ్రి దగ్గర క్రీస్తు మహిమ పొందుకున్నాడు కుమారుడు. ఎందుకంటే అంతకంటే నమ్మకంగా మోషే కంటే నమ్మకంగా పనిచేశాడు కనుక ఈ లోకంలో ఆయన పొందుకున్న ఘనత మరి ఈరోజు నీవు నేను పొందుకోవాలంటే అనేకమైన జీవితము, విశ్వాసం కలిగిన జీవితము, మనకేమున్నా ఏమి లేకపోయినా నమ్మకంగా జీవించే జీవితం మనం పొందుకోగలిగితే, చేయగలిగితే, అందుకోగలిగితే పరమ తండ్రి ఆనందిస్తాడు. మనకు కావాల్సిన ఈవుడని కూడా దయచేస్తారు. ప్రార్థించుకుందాం. దయామూర్తి కనికర సంపన్నుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆయన నీ కొందరంలో నిజమైన ఇంతవరకు తండ్రి మేము తండ్రి యేసయ్య అపనమ్మకంతోనూ అనుమానంతోనూ నీ దగ్గరకు వస్తున్నాం మేము తండ్రి. అలా కాకుండా నమ్మకమైన జీవితం నీలో జీవించి నీవు అప్పగించిన పని తండ్రి తుదముట్టించడానికి మాకు సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని, వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించమని సర్వాధికారైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి పరమ తండ్రి నామములో సలాం, తన కుమారుడైన క్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా.